అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్లో కమ్మ వాళ్ళ ఓటు పర్సెంట్ చెప్పుకోదగిన ఓటు పర్సెంటే. అక్కడ ఆంధ్ర సెటిలర్స్ చాలా మంది ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా కమ్మ వాళ్ళు వీళ్ళు ఆర్థికంగా కానీ జనాభా పరంగా కానీ కొంతవరకు బాగానే ఉన్నారు. అది కాక అక్కడ ఇంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ కూడా కమ్మ జాతికి చెందినవాడే. అదేవిధంగా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత అతని భార్య అయిన మాగంటి సునీత ఈమె ప్రస్తుతం నిలబడడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది కమ్మ వాళ్ళు వింటారు. అది ఆంధ్రాలో ఉన్న కమ్మ వాళ్ళైనా ప్రస్తుతము తెలంగాణలో సెటిల్ అయిన కమ్మ వాళ్ళైనా కూడా అంత ప్రిఫరెన్స్ చంద్రబాబు నాయుడుకి ఇస్తారు. చంద్రబాబు నాయుడు సైబర్ టవర్ ఎస్టాబ్లిషన్ చేసినప్పటి నుంచి కూడా కమ్మ వాళ్ళని అధికంగా ధనవంతులు ఉన్న వాళ్ళని అక్కడ అభివృద్ధి చెందుతుంది, అక్కడ ఇండ్లు కట్టుకోండి, ఆఫీసులు పెట్టుకోండి అని కమ్మ వాళ్ళకి చెప్పిండు. అదేవిధంగా వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిషన్ చేసుకున్నారు ఇండ్లు కానీ అనే వాదన కూడా ఉంది. అంత కమ్మ వాళ్ళకు చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా కమ్మ వాళ్ళు చంద్రబాబు నాయుడు మాటని ఎక్కడ కూడా జవదాటలేదు. కానీ ప్రస్తుతము మాగంటి సునీతకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఓటు వేయమని కమ్మ వాళ్ళని అంటున్నాడని ఒక వాదన కూడా వస్తుంది. అదే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకని చెప్తే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లు కేవలం ఎమ్మెల్యేకు సంబంధించిన ఎలక్షన్ లాగా లేవు. చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడైన రేవంత్ రెడ్డిని మళ్ళీ ప్రూఫ్ చేసుకునే విధంగా ఒకవేళ విధంగా జూబ్లీహిల్స్లో కనుక కాంగ్రెస్ ఓడిపోతే చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుంది. అది 100% కాబట్టి ఎన్నో స్ట్రాటజీలు వేస్తుండు రేవంత్ రెడ్డి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఎంతవరకు చేయాలనుకుంటుండో అంతవరకు చేసుకుంటుండు. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు కమ్మ వాళ్ళ ఓటు పర్సెంట్ ఓట్లని మొత్తము కాంగ్రెస్కు వేయమని చెప్తుండంట. కానీ ఎక్కడ కూడా ఈ విషయంలో మాత్రం ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కు సంబంధించిన విషయంలో కమ్మ వాళ్ళు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు మాట ఇంటలేరంట. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అంతకుముందు ఆంధ్ర మీద ఒక ఉద్యమం లాంటి మాటలు మాట్లాడినా తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆంధ్ర వాళ్ళకు కానీ కమ్మ వాళ్ళకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. అట్లంటే మాగంటి గోపీనాథ్ని కూడా ఎంతో దగ్గరుండి మళ్ళీ ఎలక్షన్లో అతను టీడీపీలో గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత కూడా మాగంటి గోపీనాథ్కు ఎంతో సహాయంగానే ఉన్నాడు కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్. ఇప్పుడు ఒక సడన్గా ఇప్పుడు కమ్మ వాళ్ళని ఇప్పుడు పాపం ఆమె మాగంటి సునీత భర్త చనిపోయిన బాధలో ఉంది. ఇసుంటి టైంలో అక్కడ ఉన్న కమ్మ వాళ్ళు కూడా మాగంటి సునీత వెంబడే ఉండాలి. కానీ ఒక రకంగా ఇప్పుడు సునీత వెంబడి కనుక కమ్మ వాళ్ళు ఉంటే ఆ ఓటు పర్సెంట్ కాంగ్రెస్ పడకుండా పోతుంటే ఇది మొత్తము భయంకరమైన స్ట్రాటజీ ప్రకారంగానే ఉంది. మొత్తం జూబ్లీ ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఎవరు గెలిచినా ఎవరు గెలవకపోయినా ఎటెటో తిరిగేలాగానే ఉంది ఈ సన్నివేశం మొత్తము. కానీ ఫస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ గెలవాలి. దీనికి అనుకూలంగా కమ్మ వాళ్ళ ఓటు పర్సెంట్ మొత్తము కాంగ్రెస్ వేయమని చంద్రబాబు నాయుడు చెప్పిండంట. కానీ ఎక్కడ కూడా జూబ్లీహిల్స్లో ఉన్న కమ్మ వాళ్ళు సెటిలర్ ఆంధ్ర వాళ్ళు ఎక్కడ కూడా ఇంటలేరు. ఇప్పుడు ప్రస్తుతము సునీతకు అండగా నిలబడతాం, తర్వాత నీ మాట ఇంటామనే విధంగానే మాట్లాడుతుందంట. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ కుమార్ యాదవ్ అక్కడ జూబ్లీహిల్స్లో బాగా రిచ్ పర్సన్స్ మొత్తము కమ్మ వాళ్ళే ఉంటారు. వాళ్ళపై మామూలు వసూలు చేయడము, వాళ్ళపై దౌర్జన్యాలు చేసిన ఉదంతాలు కూడా ఇంతకుముందు కూడా చాలా వరకు బయటపడ్డాయి. ఇప్పుడు అనుకోకుండా అతన్ని గిట్టంగా గెలిస్తే ఆ దౌర్జన్యాలు ఎక్కువైతాయి. మనం చూస్తూనే ఉన్నాము. నవీన్ యాదవ్ తన రౌడీ షీటర్ బుద్ధి మొన్ననే ఓపెన్గానే మాట్లాడడం జరిగింది మీడియా ముందల్ని. అసలు వ్యక్తి గిట్టంగా గెలిస్తే ఇంకే ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు నవీన్ యాదవ్ని గెలిపించాలి అని చంద్రబాబు నాయుడు అంటుండు. నవీన్ యాదవ్ కూడా గెలుస్తేనే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నిలబడుతుందని ఆ స్ట్రాటజీలో భాగంగానే కమ్మ వాళ్ళని బీఆర్ఎస్ పార్టీకి వేయొద్దని అంటుండు. అనుకోకుండా ఇప్పుడు మాత్రం ప్రస్తుతం కమ్మ వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు మాట వినేటట్టు లేరంట. కమ్మ మహిళ పాపం ఆమె భర్త చనిపోయిన బాధలో ఉంది. ఆమెకి ఎక్కడ కూడా మైనస్లు కూడా ఎక్కడ లేవు.
తన జాతికి తన కులానికి సంబంధించిన మహిళనే ఎన్నుకోవాలని కూడా కమ్మ వాళ్ళే చూస్తున్నారట. చంద్రబాబు నాయుడు మాట మొదటిసారి జవదాటినట్లు కమ్మ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ తప్పని పరిస్థితిలో కూడా ఇప్పుడు కమ్మ వాళ్ళు జూబ్లీస్లో ఉన్న కమ్మ వాళ్ళు సెటిలర్స్ చాలా ఆర్థికంగా బలంగా ఉన్నారు. వాళ్ళు ఆ ఓటు పర్సెంట్ కూడా కొంతవరకు ఉంది వాళ్ళది. వాళ్ళు కంప్లీట్గా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేలాగా ఉన్నారు.